హౌ డు యూ గోనా డిఫెండ్ యువర్ సెల్ఫ్? మీరు మిమ్మల్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఈరోజు స్పెషల్ సెషన్, 1 డే సెషన్, ఒక 5.5 hours పాటు జరిగింది. ఉన్నది ఒకటి ప్రతిపక్షం మీరు, వైసీపీ. మరి అమరావతిని శాశ్వత రాజధానిగా, లేదా ఏదైతే ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించాలనే అంశం మీద పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్న క్రమంలో అసెంబ్లీ నుంచి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్న తరుణంలో రాజధాని మీద మీ వైఖరి ఏంటి అనేది చెప్పాల్సి వస్తుంది అని వెళ్ళలేదా? లేకపోతే మేము అసలు ఇప్పుడు కాదు కదా, మొదటి నుంచే వెళ్ళటం లేదు కాబట్టి అందుకని వెళ్ళలేదని అంటారా? మిగిలిన సమయాలు ఒక ఎత్తు అయితే ఎప్పుడైనా వెళ్లాల్సిందే, అది బాధ్యత. కానీ ఇది కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించిన, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన, అలాగే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు సంబంధించిన ఇదొక ప్రైడ్ కదా, ఇదొక హై టైం కదా. మరి ఈ టైంలో అటెండ్ అవ్వడం అనేది మ్యాండేటరీ కదా. ఇప్పుడు ఇది చట్టబద్ధత అంటే దీని అర్థం అమరావతికి అనుకూలంగా అని చెప్పటం. అంటే ఇప్పుడు మీరు వెళ్ళకపోవడం ద్వారా మేము అమరావతికి వ్యతిరేకమని చెప్పినట్టేగా. వాట్ యు సే సార్? రామారావు గారు ఆడియో చూడండి, మ్యూట్లో ఉన్నట్టు సార్. నమస్కారం అండి సురేష్ గారు. ముందుగా మీకు, అట్లాగే వీక్షకులకు, పెద్దలు లక్ష్మణ్ గారికి, వెంకటేశ్వర్లు గారికి, గురునాథరావు గారికి, అందరు కూడా దానిలో ఉన్నటువంటి ప్రతినిధులు నమస్కారం. ఇక్కడ అమరావతి అనేటువంటి దానికి, రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అంశం మీద ఈరోజు అత్యవసర సమావేశం లేదా అసెంబ్లీ సెషన్ జరపడం అనేది మనం చూసాం. అయితే ఇక్కడ అధికార పక్షం ఏదైతే తెలుగుదేశం పార్టీ, అట్లాగే అందులో కూటమిలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఏదైనా సరే ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా వైపు వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ ని మా వైపు చూపించాలనేటువంటి ప్రయత్నం కనిపిస్తలేదండి. ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే 2014-19 మధ్య అమరావతి రాజధాని అనేటువంటి ఆ ప్రతిపాదనకు మేము కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుగా ఆహ్వానించాం. ఎందుకంటే అధికారంలోకి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళకి నిర్ణయాధికారం ఇచ్చారు కాబట్టి ప్రజలు వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాం. అది తప్పేం కాదు. అయితే ఇక్కడ లోపభూయిష్టమైనటువంటి విధానంతో వాళ్ళు దాన్ని వ్యాపారాత్మకంగా మారుస్తున్నారు అనేటువంటిది మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నది. అది జరిగింది కదండి. ఇక్కడ కారణం ఏంటంటే స్వయం సమృద్ధి రాజధానిగా ప్రకటించారు వీళ్ళు. కానీ ఈ రోజు చెప్తున్నది ఏంటి? దీనికి వ్యత్యాసం ఉంది. స్వయం సమృద్ధిగా అది డెవలప్ అవుతుంది, ఎక్కడా కూడా ప్రజాధనం కానీ లేకపోతే ప్రభుత్వ ధనం కానీ వెచ్చించాల్సినటువంటి పని లేదని చెప్పి ఇలా ప్రభుత్వ ధనాన్ని, లేకపోతే అప్పుల్ని, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సిఫారసు తోటి అప్పుల్ని తీసుకుని మేము రాజధాని ముందుకు తీసుకుపోతామని చెప్పడంలోనే వీళ్ళ యొక్క 2 నాలుకల ద్వారా అర్థమవుతుందండి. మరొక అంశం ఏంటంటే అసలు అమరావతి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి గత సర్కార్ కానీ ఇప్పుడు కానీ ఇప్పటి వరకు ఎన్నో శాసనసభ సమావేశాలు జరిగితే ఆ అంశాన్ని పెట్టకుండా ఈరోజు దాన్ని ఒక రాజకీయ ప్రయోజనం కోసమో లేకపోతే డైవర్షన్ కోసమో తీసుకొచ్చి చేస్తున్నటువంటి అంశం తప్ప ఇన్ని సమావేశాలు ఎప్పుడు ఆ యొక్క బిల్లును, ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించుకోకూడదండి. ఇది ప్రజలందరిలో కూడా, మేధావర్గంలో కూడా గోచరిస్తున్నటువంటి, ఈ రోజు చక్కర్లు కొడుతున్నటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు. అట్లాగే వీళ్ళు మేము శాస్త్రీయంగా ఏదైతే సింగపూర్ వాళ్ళ యొక్క టెక్నాలజీ తోటి వాళ్ళు ఫ్రీగా టెక్నాలజీ ఇస్తున్నారని చెప్పి కూడా గతంలో చెప్పారు. ఆ టెక్నాలజీ ఎక్కడ పోయిందో తెలియదు మనకి. ఇంకొక అంశం ఏంటంటే రాజధాని అంశంలో వీళ్ళు మొట్టమొదట 1800 ఎకరాల యొక్క అటవీ భూములు తీసుకొని ముందుకు పోతామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా స్వాగతించారు. అప్పుడు తర్వాత 33,000 ఎకరాలు అన్నారు. సరే, అది ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాండ్ పూలింగ్, మేము ఒక ఏదైతే మంచి పద్ధతిలో మంచి మెథడ్లు కొత్తగా కనిపెట్టామని చెప్పేసి డప్పు కొట్టుకున్నారు. బాగానే ఉంది. అయితే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ దాన్ని వాడుకోకుండా ఆ ప్రయోజనం కోసం కేవలం వాళ్ళ యొక్క సెల్ఫిష్ తోటి ఏదైతే కొన్ని కేసులు, ఏదైతే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నటువంటి పరిస్థితుల్లో ఆగమేఘాల మీద ఇక్కడ తీసుకొచ్చి కట్టడాలు, అది ఏంటంటే శాశ్వత ప్రాతిపదికన కట్టుకోవాలి. ఎందుకంటే మనం రాష్ట్రం అసలే ఆర్థిక మాంద్యంలో ఉన్నాము. ఈ పరిస్థితుల్లో అసలు శాశ్వత ప్రాతిపదికన కట్టుకోవాల్సింది పోయి తాత్కాలిక భవనాలు, తాత్కాలిక అసెంబ్లీ ఏమంటే అంత డబ్బులు ఏమైనా ఎక్కువ ఉన్నాయా? ఇదేమన్నా రాజరికమా లేకపోతే
వీళ్ళ జేబుల్లో డబ్బులా, ప్రజల డబ్బులు కదండి. అంటే ప్రజల డబ్బుల మీద వీళ్ళకి ఎటువంటి బాధ్యత, నిబద్ధత ఉందనేది అక్కడ నేను ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇంకొక అంశం ఏంటంటే, మా నాయకుడిని పదే పదే అసెంబ్లీకి రాలేదు ఇవన్నీ పొడుస్తా ఉన్నారు. మా యొక్క వైఖరి ఆల్రెడీ చెప్పేశాం. అమరావతి రాజధాని మీద మేము ఖచ్చితంగా అమరావతి రాజధాని యాక్సెప్ట్ చేస్తూనే అన్ని ఎకరాలు అవసరం లేదనేది మేము చెప్పాం. అట్లా చూసాం. భోగాపురం ఎయిర్పోర్ట్ మీద కూడా మొన్న ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. మేము చెప్పింది ఏంటంటే అన్ని వేల ఎకరాలు అవసరం లేదయ్యా, లిమిటెడ్ గా తీసుకొని చేయమని చెప్పి ముందుకు తీసుకుపోయాం. ఆ విధంగా పూర్తి చేశాం మేము. అయితే ఇక్కడ వీళ్ళు దాన్ని ఆమోదించరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారంటారు. ఎందుకు వ్యతిరేకించారు? ఏం వ్యతిరేకించారు? భూసేకరణ అంత ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఇక్కడ అమరావతి అంశంలో కూడా 33,000 ఎకరాలు తీసుకుని దాని మీద ఏమైనా మాట మీద నిలబడ్డారండి? ఆ రైతులకి ఏమైనా రిటర్న్ ఫ్లాట్స్ కానీ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ కానీ ఏమన్నా సక్రంగా చెల్లించారా? మేము కరోనా వచ్చినా కూడా ఆ రైతులకు 2020, 21, 22 మధ్య వార్షిక కౌలుని మొత్తం కూడా చెల్లింపులు చేశాం కదండి మా నాయకుడు. ఎక్కడ విమర్శలు? ఇక్కడ కరోనాను తట్టుకొని మేము ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి కదండి, వాటికి ప్రయారిటీ ఇవ్వాలి. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉంది కదా, వాటికి ప్రయారిటీ ఇవ్వాలి కదా. 2,72,000 కోట్లు డీబీటీ పద్ధతి ద్వారా కరోనాను తట్టుకొని కూడా 5 సంవత్సరాల్లో మేము ఏదైతే సంక్షేమ పథకాలకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఒక్క పైసా కూడా వేస్ట్ కాకుండా చెప్పినట్లు చేశాం. ఇది యొక్క పెన్షన్లు అయితే ఉన్నాయో, సామాజిక పెన్షన్లు అయితే ఉన్నాయో వాటన్నిటిని ఇస్తూనే అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్ట్లు, అట్లాగే ఫిషింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు, ఇంకా ఉద్దానం కానీ రకరకాల అంశాలన్నింటినీ తీసుకుని పోతూనే మేము చేసినటువంటి మల్టిపుల్ ఏదైతే డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ కి మేము తీసుకున్నటువంటి చర్యలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు కదండి. ఇక్కడ అమరావతి అంశంలోకే వస్తే, అమరావతిని మేము ఖచ్చితంగా శాసన రాజధానిగా ఉంచి విశాఖపట్నాన్ని కూడా కార్యనిర్వాహక రాజధానిగా చేసుకుని కర్నూలును కూడా ఒక మనం ఎట్లా న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశాలన్నిటి అక్కడ పెట్టుకున్నట్లయితే సమతుల్యత ఉంటుంది. ఎట్లాగో తిరుపతిలో ఆధ్యాత్మికత పెట్టుబడేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడ మరలా అడ్మినిస్ట్రేషన్ పెట్టకుండా ఇట్లా 4 నగరాలని అభివృద్ధి చేసుకోవాలనే అంశంతో మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని 3 ముక్కలాట అని పేరు పెట్టి మమ్మల్ని ప్రజలను పలుచం చేసి రాజకీయ కోణంలో వీళ్ళు చేసినటువంటి విమర్శ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అదే కదండి చేసింది వీళ్ళు. ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ద్వారా అది ప్రతిపాదించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొప్ప యాక్ట్. ఎందుకంటే గ్రౌండ్ లో రైతాంగం యొక్క సమస్యలన్నీ కూడా సమసిపోతాయనేటువంటి అంశం మీద రూపొందించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాన్ని అడాప్ట్ చేసుకుంటే, ఆ చట్టాన్ని ఉపయోగించుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మా వైసీపీ నాయకులు ఆ భూములన్నీ పట్టుకొని ఏమన్నా హ్యాండ్ బ్యాగ్ అంటే పట్టుకొని ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు పోవడానికి. ఇది ఇక్కడ దుర్మార్గమైనటువంటి వైఖరితోటి వాళ్ళ ప్రచారం ఉంది. ఈ రోజు కూడా చూసాం. అసలు రాష్ట్ర విభజన అంశంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి రామారావు గారు ఓకే ఇప్పుడు ఇవన్నీ చూసినవే ఇప్పుడు కూడా మీరు 3 రాజధానులు అన్న మాట మాట్లాడుతున్నారు కాబట్టి మీ వైఖరి ఆ 3 రాజధానులకే ఇంకా కట్టుబడి ఉందా? అందు గురించే అమరావతికి ఇప్పటికీ కూడా మీరు పూర్తి స్థాయిలో మద్దతు పలకటం లేదు, అందు గురించే ఈ రోజు అసెంబ్లీకి అటెండ్ కాలేదు అంటే ఏమంటారు? సార్, అమరావతి అంశంలో మాకు ఒక దశల వారీగా లేకపోతే అంశాల వారీగా కొన్ని మద్దతులు ఉన్నాయి, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఇక్కడ 6 అవన్నీ కాదు ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు బయట మాట్లాడటం వేరు, అసెంబ్లీలో మాట్లాడటం వేరు. ఈ రోజు అసెంబ్లీలో మీరు అటెండ్ కాలేదు కాబట్టి మీకు అసెంబ్లీ వేదికగా మినిస్టర్ లోకేష్ గారు ఒక డిమాండ్ పెట్టారు మీ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు అమరావతి పట్ల మీ వైఖరి ఏంటి? మీరు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా? సింగిల్ ఆన్సరే. రెండో డిమాండ్ పెట్టారు. అది అసెంబ్లీ వేదికగా కాబట్టి మీరు చెప్పాల్సి వస్తుంది. మీరు అటెండ్ కాలేదు కాబట్టి మరి మీరు చూశారో లేదో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చూశారో లేదో. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారని ఆయనే చెప్తున్నారు, లోకేష్ గారే అన్నారు. మరి ఆయన అక్కడ బిజీగా ఉన్నారో లేకపోతే మరి సెషన్ కనీసం టీవీలో అన్న చూశాడో లేదో తెలియదు. వెరీ అన్ఫార్చునేట్. అసెంబ్లీలో ఉండి మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఎక్కడున్నారో తెలియదు, అసలు కనీసం అసెంబ్లీ సెషన్ వాచ్ చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇంకా ప్రతిపక్ష హోదాలని ఎందుకు డిమాండ్ చేస్తారో అర్థం కాదు, మిమ్మల్ని ఎందుకున్నది దేనికో అర్థం కాదు, మీరు పార్టీ అధినేతగా ఎందుకున్నారో అర్థం కాదు. అది పక్కన పెట్టండి. ఒక్క నిమిషం ఆగండి. మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము, మా ఇష్టం అంటే కుదరదు ఇక్కడ. అదేమో అసెంబ్లీ ఎవరి సొత్తు కాదు. రెండో పాయింట్ ఆయన పెట్టినటువంటి ఒక డిమాండ్ మీ ముందు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ పార్టీ కానీ ఏదైతే 3 రాజధానులు అని చెప్పేసి ఒక
చట్ట వ్యతిరేకమైంది, అది చట్ట వ్యతిరేకమైంది కాబట్టి మీ హైకోర్టులో కూడా నిలబడలేదు కేసులు, మీకు అనుకూలంగా రాలేదు. కాబట్టి ఆ రకమైన నిర్ణయం తీసుకున్నందుకు కలిగిన ఇబ్బందికి ఈ రాష్ట్ర ప్రజలకి, అలాగే 2024లో వచ్చినటువంటి మ్యాండేట్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా అక్కడి రాజధాని ప్రాంత రైతులకి క్షమాపణ చెప్పాలి, అపాలజైజ్ చేయాలని చెప్పేసి ఆయన 2 డిమాండ్లు ముందు పెట్టారు. మీరు ఈ రెండిట్లో మీ ఒకటి వైఖరి ఏంటి, క్షమాపణ చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా?